తండ్రి దగ్గర 2 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి ఆత్మీయంగా ఉన్నాడు, తండ్రి మంచి ప్రార్థనాపరుడు, తండ్రి దేవుని భయం కలిగినోడే. కానీ పెద్ద కుమారుడు కూడా తండ్రి భయం కలిగినోడే, దేవుడు అంటే ఇష్టపడేవాడే. కానీ చిన్న కుమారుడు మాత్రం ఆడికి కూడా దేవుడు అంటే ఇష్టమే. ఆ మాటలో చెప్పాలంటే ఆడు కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగినోడే, ఆడికి కూడా దేవుడు అంటే ఇష్టమే. కానీ మధ్యకాలంలో చక్కగా చిన్నతనం నుంచి చక్కగానే పెరిగాడు. యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి స్నేహితులు వాడికి దగ్గరయ్యారు. స్నేహితులు దగ్గరయ్యి కొలది రోజు రోజుకి తండ్రికి దేవునికి దూరం అయిపోయాడు. వాళ్ళ స్నేహితులు అన్నారు, అరే మీ నాన్నతో గొడవ పడరా, మీ నాన్న దగ్గర బోల్డ్ డబ్బు ఉంది కదా, నీ డబ్బు నువ్వు తీసుకురా, మనం అందరం కలిసి వెళ్ళి చక్కగా మనతో పాటు వెళ్ళిపోయినాడు దుబాయ్ వెళ్ళాడు. అరే మనతో పాటు చదువుకున్నవాడు అమెరికాలో ఉన్నాడు, అరే మనతో పాటు చదువుకున్నవాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మీ నాన్న ఎందుకురా పాపిష్టి డబ్బు, నీకు వచ్చే వాటా ఏదో తీసుకురారా, నిన్ను మేము పంపిస్తాం అమెరికా అని చెప్పే స్నేహితులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈ లోకంలో స్నేహం వల్ల పడిపోతున్నాం. కొన్ని కుటుంబాల్లో స్నేహితుల వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఈ కుమారుడు చేసిన ఆ తప్పుకి ఆ తండ్రి కూడా తల్లడిల్లిపోయాడు. తండ్రి వేదన పడుతున్నాడు, అయ్యో నా కుమారుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, అయ్యో నా కుమారుడు నా మీద ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి రోజు దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నాడంట. వీడు మాత్రం చక్కగా ఆ డబ్బుని తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ అన్నట్టు తినేసాడు. మొత్తం అది ఏ అలవాట్లు ఉన్నాయో ఏ చేయాలో మొత్తం తీసుకెళ్ళి ఆ పక్కన స్నేహితులు అన్నారంట, అరే బాబాయ్ నీ డబ్బును నా దగ్గర పెట్టరా మూట అన్నారంట. ఎరా నువ్వు జాగ్రత్త చూసుకుంటావా, అరే అంటే దుబాయ్ పంపించానంటే అట్ట పంపించాను అనుకున్నా, ఆ డబ్బులు మొత్తం నా చేతికి ఇస్తే అటు పంపించాను, అట్టగా అయితే తీసుకో అని స్నేహితుల చేతిలో ధనాన్ని పెట్టేసి సర్వము కోల్పోయాడు. అతను కూడా నష్టపోయాడు. ఈ నష్టపోయిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి, చనిపోవాలి. ఈ లోకంలో మనుషులందరూ ఏం చేస్తున్నారంటే నష్టం వస్తే 1 సంవత్సరం పంట దెబ్బతిని ఒక 10 లక్షల అప్పులకి వెళ్ళాడు అనుకో, ఇక ఎత్తో బాటిలు